టాప్ మేస్త్రిని. పనులు ఎలా ఉన్నాయి మీకు? పనులు ఉంటున్నాయా? ఏమున్నాయి అక్కడ ఇసుక 21,000 అంట లారీ. ఎక్కడ తెస్తారు? ఎవరు కడతారు? మధ్యతరగతోడికి ఏమైనా ఉందా? పోలేదు మధ్యతరగతోడికి. వేసినా ఈసారి ప్రభుత్వం మారాలని అందరూ కోరుకుంటారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి మీకు? ఏమన్నా అందుతున్నాయా? ఎవరికి ఏమి అందట్లే అక్కడ. ఏదో చెప్పుకుంటారు డమ్మ బుస్సు అంతే, ఇంకా అంతమించి ఏమీ లేదు. మాకు ఇల్లు ఎవరు ఎందుకు? మా కార్పొరేషన్లో ఇల్లు ఉందని పొన్ను వస్తుంది కదా, ఇంక ఇల్లు ఎవరు ఇస్తారు? అయినా మాకెందుకు ఇల్లు అక్కర్లా. పని కల్పిస్తే 10 మంది బతుకుతారు. ఆ ఇల్లు ఆ వాకిలు అక్కర్లా. డెవలప్మెంట్ అని కనిపించిందా మీకు ఇప్పుడు? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? ఏముంది? అంతా డమ్మ బుస్సే, ఏం లేదు అక్కడ. మరి సింగల్గా వస్తుంది సింహం. ఎందుకంటే నేను ఒక్కనే తినాలి మాంసం అంతా, ఇంకా పక్కడు ఎవడో తినకూడదు అనేది సింగలం. అంత మించి అయినా సింగలో లేదు అక్కడ. అంటే సొంత చెల్లి కూడా పోటీ చేస్తుంది ఆయన మీద కడప నుంచి. తప్పేముంది? చెల్లికే నా చెల్లెలకే నేను న్యాయం చెప్పితే నీకు న్యాయం చేస్తాడా? జనాలకి చేస్తాడా? ఏమీ చేయడు. అంతా డమ్మ బుస్సే. చాలా మంది మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారు. చాలా మంది ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు కోరుకోవట్లా. పైకి ఊరినే అందరినీ ఎస్సీలను ఎప్పుడైతే కొల్లబొడిచాడో ఆ దెబ్బతో బీసీలు అందరం కూడా మెదలు సైలెంట్ అయిపోయాం. ఎందుకంటే కారాలన్నింటిలో కల్లా అధికారం గొప్పది. అన్ని కారాల్లోకెల్లా అధికారం గొప్పది. ఆయన చేతిలో అధికారం ఉంది, అందరిని డమ్మా బుచ్చి చేస్తున్నాడు. ఇక మధ్యతరగతోడును బీసీలు ఎట్ట ఎదురుకొస్తారు? ఆడు తన్నులు తిన్నాడు, నేను కూడా తన్నులు తినాలరా బాబు అని సైలెంట్గా దుప్పడ తుండు కప్పుకొని మొహం చూపించకుండా వెళ్తున్నారు అంతే. 170 సీట్లు 175 వచ్చేస్తాయి మాకు, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, డెవలప్మెంట్ కూడా చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. అలాగే రాజధాని కూడా కడతాము, 3 రాజధానులు వస్తాయి అంటున్నారు. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రాజధాని కట్టవచ్చు అమ్మా, 36 కట్టవచ్చు. అదంతా డమ్మా బుస్సే. ప్రస్తుతానికి మనకి అసలు రాజధాని ఉందా తెలుసా? ఎక్కడుంది? ఇప్పుడు దొడ్లోకి వెళ్ళడం దొడ్డే లేనప్పుడు ఏదో దొడ్లు అక్కడో దొడ్డు అంటాడు. ఎక్కడ వాళ్ళ దొడ్డే లేదు. ఎక్కడ అంటే అక్కడ దొడ్లోకి వెళ్తారు రోడ్ల మీద. ఎక్కడ వెళ్తారు చెప్పు? ఏమీ లేదు, అంత డమ్మా బుస్సే. మాటలే 175 నువ్వు ఒక్కడవే ఉండు పరిపాలించు, మేమందరం రాష్ట్రం మారిపోయి ఇంకో రాష్ట్రానికి వెళ్తాం. ఇప్పటికే పక్క రాష్ట్రాలకు వెళ్ళాం, తెలంగాణకి మెడ్రాస్కి అట్ట పోయి చుట్టుపక్కల గెలిపారు. లేబర్ ఎవరు లేరు ఇక్కడ. ఈసారి ఆయన 175 సీట్లు తీసుకొని ఆయన వస్తే ఇక మొగటం లేని మహారాజులాగా కిరీటం ఒకటి పెట్టుకొని డమ్మా బుస్సు, నేనే రాజు నేనే మంత్రి, 3వ రౌండ్ దాకా మురికల్లో పందిని అంటాడు. అంత మంచి ఏం లేదు అక్కడ. మద్యం గురించి కూడా చాలా హామీ అంటే చెప్పక్కర్లా, మీకు అందరికీ తెలిసిందే. మళ్ళీ నానోడితో చెప్పించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే డమ్మా బుస్సు ఇప్పుడు ఆయన అధికారం పోలీసు వాళ్ళతో ఏమన్నా తన్నీడు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు అయితే మీరు చెప్పినా మేము మాట్లాడేవాళ్ళం కాదు. ఇవన్నీ మీకు తెలుసు, మాకే కాదు మీకు కూడా తెలుసు. అంటారు డమ్మా బుస్సే. అమ్మా ఇక్కడ బోండా వస్తాడు, అంతా తెలుగుదేశం వాళ్ళకి వస్తారు, వీళ్ళు రారు. మల్లాది విష్ణు వీళ్ళంతా ఉన్నారు కదా ఇక్కడ, ఎలా చేశారు? ఏం చేసేదే ఉంది, ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు రూపాయి ఇస్తేనే, మీ జీతం ఇస్తేనేగా మీరు మైకా పట్టుకునేది. మీకు జీతం ఇవ్వకపోతే మీరు పట్టుకుంటారు మైకా. ఆయనకి ఏమి ఇవ్వలేదు, ఆయన ఏం చేయలేకపోయాడు. తప్పే ఉంది, ఆయనది తప్పేం లేదు. ఆయన బాగానే ఉన్నాడు. విష్ణు గారు ఆయన ఏం చేస్తారు? విష్ణు గారు ఏమైనా పనిసిస్తేగా నువ్వు పని చేయడానికి, ఏమి లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? విష్ణు గారు కూడా ఏం చేసేది? ఆయన మనం తప్పంటానికి లేదు, ఆయన మంచోడే మనిషి వ్యక్తిగతంగా. మరి ఏం చేస్తాడు? ఆయనకి నిధులు లేవు, పని చేయలేదు. మీకు జీతాలు లేకపోతే మీరు ఈ మైకి పట్టుకొని మా దగ్గరికి రారు, అంతేగా. ఇప్పుడు డైలాగ్ చెప్పారు కదా జగన్, ఫ్యాన్ గ్లాసు షింక్లో ఉండాలి, సైకిల్ బయటే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉండాలి అన్నారు కదా. ఎందుకు? దానికి కూడా పన్ను కట్టాలిగా. ఇప్పుడు జనాలు కట్టేది షింకు పన్ను కడతాలా, కానీ ఫ్యాన్కు పన్ను కట్టాలి. కరెంటు 7 సార్లు పెంచావుగా, ఇంకెక్కడ ఫ్యాన్ వేసుకుంటారు, రోడ్ల మీద కూర్చున్నారు. ఫ్యాన్ వేసుకుంటే కరెంటు బిల్లు వస్తుందని, అంతేగా. కరెంటు బిల్లు పెరిగిందని పింఛన్లు కూడా తీసేయడం కూడా జరుగుతుంది కదా. తీస్తే తీయొచ్చు, ఆయన ఇష్టం. అధికారం గొప్పదని ముందే చెప్పాను కదా. కారాలన్నింటిలో కల ఏ కారం గొప్పదరా అంటే అధికారం గొప్పది. అధికారం మీ చేతిలో ఉంటే తనను కూడా తంతారు. అందుకని ఎవరు ఇప్పుడు ప్రభుత్వం ఆయన లేడు కదా, అందుకని ఎవరు తనరు ఇప్పుడు. అందుకని మేము మాట్లాడవచ్చు. అంతకుముందే తంతారని భయంతో మాట్లాడటానికి మీరు వస్తే మిమ్మల్ని చూసి మేము అటు పరిగెట్టేవాళ్ళం. ఇప్పుడు పరిగెట్టక్కర్లా. ఈ 4 రోజులు కూడా చాలా మంది అక్కడక్కడ ఉన్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. బెదిరిస్తారంటే ఎవరు బెదిరిస్తారు? ఇప్పుడు ఎవరు బెదరు? అంత డమ్మా బుస్సు, వాళ్ళు డమ్మా బుస్సు, కానీ మేము అంత డమ్మా బుస్సు కాదు. ఇప్పుడు ఎదురు తిరిగితే తంతాం, తిరగేసి. అంతేగామా, నీకు జీతం లేకపోతే నువ్వు వస్తావా ఇక్కడికి మైక పట్టుకొని? మీ సార్ జీతం ఇవ్వకపోతే నువ్వు వస్తావా? అది అంతే. కానీ ఆ సార్ ఎవరికి ఏమి పెట్టలా. ప్రభుత్వం
మారితే బాగుంటుంది అంటారా? ఎలా ఉంటుంది? ఉంటుంది. అంటే ఐటీ కంపెనీస్ కూడా ఉద్యోగాలు కూడా లేవంటున్నారు. ఇప్పుడు వస్తాయి, ఆయన వస్తే ఇవి వస్తాయి. పిల్లలు మీ వయసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోతున్నారు. మరేది మరికేం లేదమ్మా. బాబు రావాలి, అందరూ బతకాలి. నా లెక్క అయితే అంతే.